హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ తోటాకు కూర. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కట్ట తోటాకు అండి, కడిగి తరిగి పెట్టుకోవాలి. 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి, అది తరిగి పక్కన పెట్టుకోవాలి. 5 మీడియం సైజు తీసుకున్నానండి టమోటా, కడిగి తరిగి పెట్టుకోవాలి. నూనె 3 స్పూన్లు, పసుపు 1 స్పూను, కారం 3 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఉప్పు 2 స్పూన్లు, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఆ తర్వాత కలుపుకోవాలి. అడుగు మాడకుండా కలుపుకోవాలి. రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. వేసుకున్న తర్వాత అది అడుగు మాడకుండా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాం. ఉల్లిగడ్డలు వేగిపోయిందండి, తోటాకు వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టమోటాలు వేసుకున్నాం. ఆ తర్వాత ఉప్పు వేసుకున్నాం. నెక్స్ట్ పసుపు వేసుకున్నాం. ఆ తర్వాత కారం వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ తోటాకు కూర ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా అడిగి మరీ తింటారండి. అంతా కలిసిందండి. దీనికి నీళ్ళు అవసరం లేదండి, ఆకులో నుంచి వచ్చే నీళ్ళే సరిపోతాయండి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. 10 నిమిషాలు అయిందండి, మూత తెరిచి చూద్దామండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి అడుగు అంటుకోకుండా కలుపుకుందామండి. ఈ తోటకూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకో 10 నిమిషాలు మగ్గాలండి, మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి, ఎట్టుందో మూత తీసి చూద్దామండి. ఒకసారి కలుపుకుందామండి. కూర బాగా మగ్గిపోయిందండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర బాగా కలిసేటట్టు, కూరకు కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ కూర ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆంధ్రాలో చేసినట్టు చేసినానండి. ఇంట్లో ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అంతేనండి, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆరోగ్యానికి మంచిదైన తోటాకు కూర రెడీ అయిపోయిందండి. సరే, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.